సార్ మిమ్మల్ని మార్చిన మాస్టర్ ఎవరో చెప్పరా, వెళ్ళి పాదాభివందనం చేస్తాను. రాకేష్ మాస్టర్. నువ్వు ముయ్. ఏ ఇవన్నీ కాదు, దివ్యకి ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు సార్, ఏం చేయమంటారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న సామెత తెలుసా నీకు? ఈ టైంలో సామెతలు అవసరం ఉంటారా మాస్టర్? నువ్వు పని చెయ్యి, ఈ మ్యాటర్ మొత్తం విద్యాకి చెప్పు. విద్యాని వెళ్ళి దివ్యాకి అర్థమయ్యేలా చెప్పమని చెప్పు. విద్యకి చెప్పన్న వరకు బానే ఉంది. విద్యని వెళ్ళి దివ్యకి చెప్పమంటే ముందు నేను చంపేసి తర్వాత చచ్చిపోతుంది. తను చచ్చిపోవడం ఏమో గాని నిన్ను చంపేసేలా చూస్తుంది చూడు. నిజం తెలియకుండా ఎందుకు చంపుతుంది? సార్ బై గాడ్స్ గ్రేస్ తను ఇప్పుడు వచ్చినట్టుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? అన్న, ప్రపంచంలో ఎంత పెద్ద తప్పు చేసినా మనం చేసింది తప్పు అని తెలియడానికి మహా అంటే ఒక రోజు పట్టిద్దన్న. కానీ ఈ అమ్మాయిల విషయం తప్పు ఎవరిదో తెలియడానికి కొన్ని తరాలైనా మనకు పడుతుందన్న. నీకు ఉచిత సలహా ఏంటంటే నాతో పాటు ఈ సెల్లో ఉండిపో అన్నా. కంటి నిండా నిద్ర, కడుపు నిండా కూడు, కష్టం లేకుండా దొరుకుతాయన్నా. అంతేనంటావా? అంతే. నువ్వు చేసిన పనికి నీకు ఉరిశిక్ష చేసినా తప్పలేదు. అయినా నీతో నా లైఫ్ ఉంచుకున్నా చూడు, ఆ ఉరిశిక్ష ఏదో నాకే పడాలి. విద్య 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 ఆగు. మార్పు చెందిన వాడే మనిషి అనుకుంటాం గాని ఆడదాంతో ఉన్న ఏ మగాడైనా మార్పు చెందాల్సిందేనరా. ఒకవేళ మార్పు చెందలేదనుకో ఆటో మోడ్లో ఆటోమేటిక్గా మార్చేస్తారు. మార్పు మగాడికి కానీ ఆడదానికి కాదు. అందుకే నా లైఫ్లోకి ఇంతవరకు ఏ ఆడదానికి ఎంట్రీ ఇవ్వలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ దొంగ నోట్లో ఎలా ప్రింట్ చేసావో చెప్పరా, లేకపోతే ఈ లాఠీ ప్లేస్లో రాడ్డు పెట్టి నీ విద్య 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 అది కాదు విద్య, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఆస్కార్ అచీవ్ చేసా, అర్జెంట్గా నాకు చెప్పేయాలి. అది కాదు. నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండి నన్ను మోసం చేసావు. నీకు ఇలా అర్థమైందా? అది కాదు విద్య. నాకేం చెప్పక పాని, నాకేం వినాలని లేదు. ఎలా చెప్తారు? అది కాదు. ఆటో 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 చెప్పండి మేడం. మణికొండ వెళ్ళాలి, వస్తావా? ఎంతమంది? ఇద్దరు. ఒక్కరే. ఒక్కరికైతే 100, ఇద్దరికైతే 300. అదేంటి ఇద్దరికైనా 100 కదా సార్, మీరు బస్సులో ఇద్దరు ఎక్కితే ఇద్దరికి టికెట్లు తీసుకుంటారు కదా, మా బుజ్జిముండా. మా ఆటోకి కూడా అదే రూల్ పెట్టుకున్నాం. అట్నైతే ఇద్దరికి 200 కదా. మేడం ఏడిస్తున్నారు కదా, ఆ ఎమోషన్కి 100 ఛార్జ్. రే ఈ టైంలో మనీ ఏరా ముఖ్యం, మనిషిరా ముఖ్యం. నాకు మనుషుల కన్నా మనీయే ముఖ్యం. ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పదా వెళ్దాం. బా ఎక్కడ మేడం వెళ్దాం. విద్య 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 ఒకసారి నా మాట విని విద్య. ఇప్పుడు 300 ఇస్తాను రా, ఆగు. మనీ ఇస్తాను చెప్పాను కదరా అన్నా. ఈ టైంలో మనీయే ముఖ్యం, మనుషులే ముఖ్యం. అక్క అక్క డబ్బులు, అక్క అక్క డబ్బులు ఇవ్వలేదక్క అక్క. అన్నా ఇట్రా డబ్బులు అన్నా. నీకు మనుషులు కదరా ముఖ్యం, మనీ అవసరం లేదు కదా. నువ్వు కూడా విద్య 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 ఒకసారి నేను చెప్పేది విను. విద్య 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 ఒకసారి నన్ను అర్థం చేసుకో విద్య ప్లీజ్. నేనేది కావాలని చేయలేదు. విద్య ఒకసారి డోర్ ఓపెన్ చేసి చెప్పేది విను. టైంకి బబ్బులు కూడా ఇంట్లో లేడు. అమ్మని అమ్మ టైంకి అమ్మని మామ కూడా దెబ్బేస్తాడు. దివ్య ఒకసారి డోర్ ఓపెన్ చేయి. నీ కాలు పట్టుకుంటాను దివ్య, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయవా? హలో, నా పేరేంటి? విద్య. మరి ఇప్పుడు ఏమని పిలిచావు? దివ్య 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 విద్య 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 ఒకసారి నేను చెప్పేది విను. విద్య 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 నేను చేసిన దానికి ఏ పనిష్మెంట్ అన్నావు, కానీ నువ్వు మాత్రం ఏం చేసుకోకు విద్య. విద్య అయ్యి బాబాయ్ నువ్వు మాత్రం ఏం చేసుకోకు విద్య, నీకు దండం పెడతాను ప్లీజ్. అయినా నువ్వు చీట్ చేస్తే నేనేందో చచ్చిపోతాను. కదా నిన్ను నిన్ను వలేసిన ఆ తాటి ముంజిని చంపేస్తాను గాని. ఇప్పుడు చెప్పరా ఏం చెప్తావో. అదే అయ్య బాబాయ్ స్టోరీ కరెక్ట్ చెప్పకపోతే పొడి చేద్దాము. అది విద్య జరిగింది. చేయాల్సిన పద్ధతి పనులన్నీ చేసి ఇప్పుడేమో చిన్నపిల్లాళ్ళ ఫేస్ చూడు. అబ్బా
అయినా నిన్ను స్వాతిముత్యంలో కమల్ హాసన్లా అమ్మాయికుడు అనుకున్నాన్రా. కానీ నువ్వు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్లా అంత వైలెంట్ గా ఉంటావని ఇప్పుడే అర్థమైంది. అయినా నిన్ను కాదు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అయ్యే ఎందుకు? విద్య ఆఫీస్, విద్య కాల్, విద్య లేట్ నైట్ వర్క్ అని అనగానే గంగిరెద్దుల తలూపి అన్నిటికీ ఓకే చెప్పాను. అయ్ బాబాయ్, అయినా నేను నీకు సరిపోలేదా? బయట వాళ్ళు కావాల్సి వచ్చారా? ఇంట్లో ఉన్న నన్నే సరిగ్గా సుఖపెట్టలేవు, ఇంకా బయట వాళ్ళతో ఏం చేద్దామని. అయ్ బాబాయ్ బాబాయ్, దివ్య నీకు దండం పెడతాను. విద్య, అసలు హెయిర్ ఫాల్ అయ్యి కొంచెం హెయిర్ మిగిలింది. హెయిర్ వదిలేసి ఇంకేదైనా పట్టుకో. ఇప్పుడు నీకు ఇది ఒకటే ముఖ్యమా? దీంతో ఏం చేద్దామని? విద్య, అదే నాకు అర్థం కావట్లేదు. ఎలా మ్యాచ్ చేయలేదు దివ్యని? నన్ను బానే మేనేజ్ చేస్తున్నావు కదా, నీకు దాన్ని మేనేజ్ చేయడం మాత్రం రాదా? సిగ్గులేని జన్మ, సిగ్గులేని వెధవ, సిగ్గులేని పంది. తిడితే కూడా చాలా క్యూట్ కొన్నావు నువ్వు. ఓకే వద్దులే. లేదు, తిట్టు నన్ను. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నేను పాని 1 year గా రిలేషన్షిప్ లో ఉన్నామని తెలుసు కదా, అయినా నా మొగుడు వెంట ఎందుకు పడుతున్నావు? హలో, వాయిస్ రేస్ చేస్తున్నావు, ఓవర్ అవుతుంది, కాస్త తగ్గించు. ఇక్కడికి మాట్లాడడానికి రమ్మన్నావు, ఇక్కడ మాట్లాడుతున్నట్లేదు, పోట్లాడుతున్నట్టుంది. అయినా నీతో నాకు మాటలేంటే బజార్దనా? బజార్లో అంతమంది ఉండగా నీకు నా మొగుడే దొరికాడా? విద్య, మైండ్ యువర్ లాంగ్వేజ్, కొంచెం కల్చర్డ్ గా మాట్లాడు. నాకు తెలుగొచ్చు, దానిలో బూత్లు ఇంకా బావచ్చు. నీకు మాట్లాడాలంటే ఇక్కడుండు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్తానే? నా లైఫ్ లోకి వచ్చింది నువ్వు, నా మొగుడి వెనక పడుతుంది నువ్వు. ఏంటమ్మా కల్చర్డ్ గా బిహేవ్ చేయాలా? నీలాంటి సిగ్గులేంత అంత మాట్లాడమే ఎక్కువ, ఇంకా కల్చర్డ్ గా అంట. ఛీ, ఏయ్ చాలా మాట్లాడుతున్నావు, చల్తీ. ఎవరెవరు వెనకాల పడ్డారు, ఎవరెవరితో తిరుగుతున్నారు? పానీ ఏమన్నా చిన్నపిల్లాడా? నా పాటికి నేనుంటే రోజు నాకు ఫుడ్ తెచ్చిపెట్టి, మా ఇంట్లో దిగపెట్టి, నా ప్రాజెక్ట్ పనులు చేసి పెట్టి ఎవరు నా చుట్టూరు తిరిగింది? పానీ కాదా? ఒక కుక్క మనకి అటెన్షన్ ఇస్తేనే మనం రెస్పాండ్ అవుతాం. అలాంటిది అందరూ ఇచ్చే అటెన్షన్ ఒకటే పర్సన్ ఇచ్చి మన చుట్టూరు కుక్కలా తిరుగుతుంటే నేను రెస్పాండ్ అవ్వడం తప్ప? ఇన్ఫాక్ట్ నేను మీ ఇద్దరు మధ్యలోకి రావడం కాదు, పానీ నా దగ్గరికి వచ్చాక నువ్వు మధ్యలో ఉన్నావని తెలిసింది. ఏంటే నేను మీ మధ్యలోకి వచ్చానా? చంప పగులుద్ది. హలో హలో, ఇలా మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాండ్లింగ్ ఉంటుందని నాకు తెలిసే 1 month నుంచి అస్సలు స్కిప్ అవ్వకుండా కరెక్ట్ వీడియోస్ చూసి ఫుల్ ప్రాక్టీస్ చేశాను. ఇనఫ్, ఇప్పుడు నీకేం కావాలి? పానీ కావాలి. బట్ వీఆర్ ఇన్ రిలేషన్షిప్. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆల్రెడీ ఒకరు ఇష్టపడుతున్న వాళ్ళని కావాలనుకోవడం తప్పు కాదా? తనని ఇష్టపడకపోతే నేనెందుకు తను ఇష్టపడతాను? వాట్ ద హెల్ ఇస్ దిస్ పానీ? నువ్వు కూడా తను అయ్ ఇష్టపడుతున్నావా? బాబాయ్, చిచ్చి, ఇష్టం కాదు, అది జస్ట్ అట్రాక్షన్ అంతే. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక్క 5 నిమిషాల్లో మేము మాట్లాడుకుంటాం, తర్వాత ఆర్డర్ చేస్తాను. సార్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆర్డర్ ఇచ్చినాక మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. అది విద్య, నువ్వేం తింటావు? అర్థమైంది బాబు. 2 బటర్ చికెన్, చిచ్చి 2 బటర్ రోటీ, 2 బటర్ నాన్ విత్ బటర్ చికెన్ అంతే. సార్ మేడంకి ఏం కావాలి సార్? ఆవిడ ప్యూర్ వెజ్, నాన్ వెజ్ తిందు. ఆవిడకు వెజ్ పలావ్. సార్ ఆ మేడం కూడా ఎగ్ పలావ్. ఆవిడ ప్యూర్ నాన్ వెజ్. యాక్చువల్లీ 2 butter naan అండ్ బటర్ చికెన్ కావాలి. చిల్డ్ వాటర్ బాటిల్ కూడా, అసలుకే ఆవిడ ఫైర్ మీద ఉంది. అండ్ Okay. నాకు ఒక నార్మల్ వాటర్ బాటిల్. ఓకే మేడం. విన్నావుగా, అది జస్ట్ అట్రాక్షన్ అంతే. ఓ, అట్రాక్షన్ అంతేనా? మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఈ అట్రాక్షన్ ఎందుకో? నీకెంత డిస్ట్రాక్ట్ అయి ఉంటే నాకంత అట్రాక్ట్ అయ్యాడో. అయినా మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నాకు అట్రాక్ట్ అయితే మాది కదా రిలేషన్షిప్. మీ ఇద్దరిది అట్రాక్షన్ కమ్ డిస్ట్రాక్షన్, అంతేనా? అంతేగా పానీ? అంతేగా అంతేగా. ఏంట్రా అంతే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, లైఫ్ లో నీతో మాట్లాడు, నీ మొహం కూడా చూడను అని చెప్పిరా, వెళ్ళిపోదాం. దీంతో మాట్లాడుతుంటే పాములు జర్లు పాకుతున్నట్టుగా ఉంది. హలో, ఇన్ఫాక్ట్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. పానీ, తను చెప్పింది కాపీ పేస్ట్ చేసి తనకి చెప్పే. నా మొగుడు నాకెందుకు చెప్తాడే? తను నన్ను ఇష్టపడుతున్నాడు, నాకెందుకు చెప్తాడు? అరే గాడిదా, గాడిద క్యూట్ నేమ్. అదంతలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? నోరు తెరిచి మాట్లాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మొహం కూడా లైఫ్ లో చూడను అని చెప్పిరా. తను నన్ను ఇష్టపడుతున్నాడు, తనెందుకు నాతో అలా చెప్తాడు? అవును దివ్య, నాకు నిజంగా నువ్వంటే ఇష్టం లేదు. నేను నిజంగా అసలు నేను ప్రేమించలేదు. ఇదంతా వద్దు దివ్య, మన పట్లాగా ఫ్రెండ్స్ లో ఉందాం కదా, అప్పుడు చక్కగా మనం వంట వండుకుంటూ సరదా కబుర్లు చెప్పుకోవచ్చు. ఒరే, నేను నీకు చెప్పింది
చేస్తుందేంటి, నువ్వు తనతో చెప్తుందేంటి? అదే కదా చెప్తా. మనల్ని విడదీయడానికి వచ్చిందంతా నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? సిగ్గులేదా ఆ మాట అనడానికి? పానీ, ఐ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ విద్య ఉంది కాబట్టి నేను నీ ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నావు. అదే ఒకసారి విద్య నీ లైఫ్లో లేకుండా ఊహించుకో, నేను నీకు ఫ్రెండే కాదు ఒక వైఫ్గా కూడా కనిపిస్తా. జస్ట్ టేక్ సమ్ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్ ప్లీజ్. ఏంటి పాని ఇది? నన్ను ఇక్కడికి పిలిచింది తనకి క్లారిటీ ఇచ్చి మన లైఫ్లో లేకుండా చేయడానికా, లేదా నాకు క్లారిటీ ఇచ్చి మీ లైఫ్లో నన్ను లేకుండా చేయడానికా? చాలా ఏం కాదు. ఇంకేం చెప్పక పాని, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా. ఈ 1 అవర్లో దానికి ఏం చెప్తావో చెప్పుకొని నువ్వే నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంకా లైఫ్లో దాని మొహం చూడకూడదు, దాంతో మాట్లాడకూడదు. అదే 1 అవర్ 1 మినిట్ తర్వాత నేను నీతో మాట్లాడను, నీ లైఫ్లో కూడా నేను ఉండను. మేడం తినేసి వెళ్ళండి మేడం. సారీ మేడం, నాన్ వెజ్ కదా, ఎజ్జా మేడంకి. పర్లేదు, ఆవిడ ఎలాగో వెళ్ళిపోయింది కదా, వెజ్జో నాన్ వెజ్జో నేనే తినేస్తాను. కావాలంటే సార్ కూడా హెల్ప్ చేస్తారు. ఓకే మేడం. ఏ పాని, తను ఎలాగో వెళ్ళిపోయింది కదా, నాతో ఫుడ్ షేర్ చేసుకుంటావా?